ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. 12 ఏళ్ల తర్వాత జగన్ కేసులో కదిలిన దాల్మియా ఫైల్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈడీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది. పుష్కర కాలం తర్వాత దాల్మియా సిమెంట్స్ ఆస్తులు జప్తు చేసింది. వీటి విలువ సుమారు 793 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో 407 హెక్టార్ల సున్నపురాయి గనులు, మరికొన్ని ఆస్తులు ఉన్నాయి. దాల్మియా సిమెంట్స్ కంపెనీ సున్నపురాయి గనులు ఇచ్చినందుకు జగన్ పెట్టిన 2013లో దాల్మియా సిమెంట్స్ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వాటిని సవాల్ చేస్తూ దాల్మియా సిమెంట్స్ కోర్టుకెళ్లింది. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో కంపెనీల్లోని నిధులు మళ్లించారన్నది ఆరోపణ. దీనిపై తాజాగా దాల్మియా ఆస్తులను జప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో దాల్మియా సిమెంట్స్ షేర్ల అమ్మకం, అడ్డదారిలో నగదు మార్పిడి వంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది. హైదరాబాద్ లో ఉన్న డిబిసిఎల్ భూమిని ప్రొవిజన్ అటాచ్మెంట్ చేశామని, గతంలో ఆ కంపెనీ 377 కోట్లతో ఆ భూమిని కొనుగోలు చేసిందని ఈడీ ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్ లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులపై 2011లో సిబిఐ కేసు నమోదు చేసిందని, ఆ కేసు ఆధారంగా డిబిసిఎల్ ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చామని తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా మనీ లాండరింగ్ చట్టాన్ని 2022 ఆ కంపెనీ ఉల్లంఘించినట్లు పేర్కొంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార పలుకుబడిని ఉపయోగించి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి భారతి సిమెంట్ కు భారీ ఎత్తున ఈక్విటీ రుణాలను సమీకరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతి సిమెంట్స్ ఈక్విటీ షేర్లు 5.5 కోట్లున్నాయి. 10 రూపాయల ముఖ విలువకే 4.5 కోట్ల వాటాలకు జగన్ ఆయన కంపెనీకి తీసుకోగా, మిగతా షేర్లను దాల్మియా సిమెంట్, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు, మ్యాట్రిక్స్ ప్రసాద్ సిమెంట్స్ వంటి వ్యాపార ప్రముఖులు ఒక్కో షేర్ను 94 రూపాయల నుంచి 175 రేటుతో కొనుగోలు చేశాయని ఆరోపించింది. దాల్మియా సిమెంట్స్ ఆ తర్వాత 2 లక్షల షేర్లను 1440 రేటుతో కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని సిబిఐ గతంలో వెల్లడించింది. తాజాగా ఈడీ అదే అభియోగాలతో డిబిసిఎల్ ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయపరంగా ఎదుర్కొంటాం, తమకు చెందిన 793 కోట్ల ఆస్తులను తాత్కాలిక జప్తుపై ఈడీ గత నెల 31న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 15వ తేదీన తాము అందుకున్న డిబిసిఎల్ బుధవారం ఏప్రిల్ 17న ప్రకటించింది. ఇది తాత్కాలిక జప్తు మాత్రమేనని, దీనివల్ల తమ కంపెనీ కార్యకలాపాలను ఎటువంటి అడ్డంకాలు ఉండవని, యథాతంగా కొనసాగుతాయని తెలిపింది. ఈడీ ఆదేశాలను న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొంది.